హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మటన్ విత్ బగార్ రైస్ చేసుకుందాము. ముందుగా మనం హాఫ్ కేజీ మటన్ తీసుకొని అందులో సాల్ట్ కొంచెము, ఆనియన్ తీసుకొని ఫ్రెష్గా ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న మటన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకుందామండి. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. ఆ తర్వాత గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని మనం హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుందాం. మసాలా కోసం నేను చూపిస్తున్నవన్నీ తీసి పక్కకు పెట్టుకోండి. గ్రేవీ కోసము ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరి ముందుగా ఒక బౌల్ తీసుకొని స్పైసీ కోసము మనం ఏమైతే చూపించామో అవన్నీ తీసుకొని మంచిగా వేగించుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా తీసుకొని మంచిగా మగ్గించుకొని గ్రైండర్ చేసి పక్కకు పెట్టుకుందామండి. అదే కుక్కర్లోకి మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, దాల్చిన చెక్క, లవంగ, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకొని మంచిగా కొంచెం కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కకు పెట్టుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ తీసుకొని బౌల్లోకి వేసుకొని బాగా మంచిగా కలుపుకుందాం. బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకుందామండి. చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా ఉడికిందో. ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ తీసుకొని ముందుగా తీసుకున్న మనం కుడకపొడి, గరం మసాలా తీసుకొని బాగా కలుపుకుందామండి వేసుకొని. అలాగే ఒక టమాటా తీసుకొని గ్రేవీ కొరకు కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుందామండి. మనము క్యాప్ తీసుకొని లాస్ట్లో మనం కొంచెం మీట్ మసాలా, కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టేసుకొని చూసారు కదండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ తర్వాత ఎంత బాగా మసాలాలు అనేది ముక్కకు పట్టాయో చూసారు కదండి. ముక్క ఉడికిందో లేదో చూసుకొని బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి రైస్లోకి మటన్ కర్రీ వేసుకొని తినేస్తే అయిపోద్దండి.